హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం ఏ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం? మొరాక్కన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మొరాక్కన్ ఫుడ్ కూడా వాళ్ళ కల్చర్ లాగా, వాళ్ళ పెయింటింగ్స్ లాగా, వాళ్ళ ఆర్ట్ లాగా చాలా బ్రైట్గా, వైబ్రెంట్గా ఉంటుందని మనకు తెలిసిన విషయమే. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీళ్ళకి ఆల్రెడీ అవైలబుల్ అయిన స్పైసెస్తో కాక ఇలా డిఫరెంట్ స్పైసెస్ మిక్స్చర్ని కూడా తయారు చేసుకుంటూ కొత్త కొత్త రకాల స్పైస్ మిక్స్చర్స్ని తయారు చేసుకుంటూ ఉంటారట. అందుకనే వీళ్ళ కుజీన్ అండ్ వీళ్ళ ఫుడ్, ఎస్పెషల్లీ వీళ్ళ వంటకాలన్నీ కూడాను చాలా స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా, టేస్ట్ చేసిన వెంటనే ఇందులో ఏముందబ్బా అని కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా, సర్ప్రైజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. సో ఈ రోజు కూడా మనము ఒక వెరైటీ స్పైస్ మిక్స్ తోటి ఇంట్రెస్టింగ్ వంటకాన్ని తయారు చేసుకుందాము. ప్రతిసారి వెరైటీ మిక్స్ అన్నప్పుడు, ఇంట్రెస్టింగ్ వంటకం అన్నప్పుడు మీకు దొరకకుండా ఉండేటట్టుగా కష్టపడే ఇంగ్రీడియంట్స్ నేను చూపించను అనమాట. సో ఈ రోజు కూడా మన కిచెన్ డబ్బాల్లో దొరికే ఇంగ్రీడియంట్ని తీసుకెళ్దాం డైరెక్ట్గా మొరాక్కో. అక్కడ వెరైటీ ఆఫ్ స్పైసెస్ని, ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి ఒక సూపర్ యమ్మీ స్ట్యూని తయారు చేసుకుందాం. దీని పేరే మొరాక్కన్ లోబియా స్ట్యూ విత్ సన్ డ్రైడ్ టొమాటోస్. సో మొరాక్కన్ లోబియా స్ట్యూ విత్ సన్ డ్రైడ్ టొమాటోస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్, హీరో హీరోయిన్ పేర్లోనే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది లోబియా. రెడ్ లోబియా యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ రాత్రంతా నానబెట్టేసుకుని బాయిల్ చేసి పెట్టేసుకున్న లోబియా గింజలనే వాడదాం. దీంతోపాటు టమాటోస్, బీన్స్ వాడదాము, వెజిటేబుల్ స్టాక్, ఒక అనియన్, పసుపు, వెల్లుల్లిపాయలు అండ్ నేను కాజూన్ స్పైసెస్ని యూస్ చేస్తున్నాను. ఇందాక అనుకున్నట్టుగా ఒక సింపుల్ స్పైస్ మిక్స్చర్ని తయారు చేసుకుని ఒక కంప్లీట్ రెసిపీకి డిఫరెంట్ ఫీల్ అండ్ రిచ్నెస్ని యాడ్ చేస్తుంది ఈ మొరాక్కన్ కుజిన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సన్ డ్రైడ్ టొమాటోస్. చూడ్డానికి ఇలా ఉన్నా కూడా దీస్ ఆర్ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ సన్ డ్రైడ్ టొమాటోస్. ఎందుకంటే బాగా ఊరబెట్టిన టొమాటోస్ అనమాట. ఈజీగా ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, లేకపోతే అవైలబుల్గా లేకపోతే చాలా కాస్ట్లీ అనిపిస్తే ఏం చేయొచ్చు అంటే మన ఇళ్లలో సంవత్సరానికి సరిపడా టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి టమాటోస్ని మనం ఊరబెట్టి పెట్టుకుంటాం కదా, కాస్త ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని. అలాంటి టమాటోస్ని కూడా సన్ డ్రైడే చేస్తాము. కానీ ఇది మన ఇండియన్ స్టైల్ ఆఫ్ సన్ డ్రైయింగ్ అనమాట. అవి కూడా యూస్ చేసి ఈ బ్యూటిఫుల్ స్ట్యూని తయారు చేసుకోండి. టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇట్ విల్ బి టోటలీ వర్త్ ద ఎక్స్పెరిమెంట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. అసలు జనరల్గా ఈ స్ట్యూ పద్ధతి మనకి మొరాక్కన్ కల్చర్లో ఒకప్పుడు అంటే మెనీ డెకేడ్స్ అగో స్టార్ట్ అయినా కూడా ఇప్పటికి వాళ్ళ ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్కి కూడాను ఇది కంప్లీట్లీ రిలవెంట్ వంటకం. ఎందుకంటే ఇవాళ రేపు రకరకాల డిఫరెంట్ వంటకాలు తయారు చేసుకోవడానికి కాస్త బద్ధకంగా ఉన్నప్పుడు, లేకపోతే టైం లేనప్పుడు క్విక్గా ఒక వంటకం తయారు చేసుకోవచ్చు అంటే మనం కూడా వెంటనే సాంబార్ చేసేసుకోవడం, లేకపోతే ఒక గ్రేవీ కర్రీ చేసేసుకోవడం చేస్తాం కదా. ఇంచుమించు అదే పద్ధతి. ఈ స్ట్యూలో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుని మనం ఫాస్ట్గా ఇంచుమించు ఒక 1 hourలో అన్నీ వేసేసుకుని ఒకసారి కుక్ చేసేసుకుంటే 1 potలో ఇట్స్ డన్. చాలా క్విక్గా, ఈజీగా యమ్మీ వంటకాన్ని హెల్తీగా టేస్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడైతే జస్ట్ రెగ్యులర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కానీ మీకు విషయం తెలుసా, మొరాక్కన్ కుజీన్లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఆయిల్స్ని యూస్ చేస్తారు. ఎక్కువ మటుకైతే ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తారు. ఇప్పుడైతే మనకి వర్జిన్, పొమేస్ అని వెరైటీ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ అంటే ఎంత ఫిల్టర్ చేస్తారో దాని ప్రకారం అవైలబుల్గా ఉంది కదా. కానీ మొరాక్కన్ కుజీన్లో అన్ఫిల్టర్డ్ ఆలివ్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. అండ్ మనకి బ్యూటీ పర్పసెస్కి ఆర్గన్ ఆయిల్ అని యూస్ చేస్తుంటాం కదా, హెయిర్కి కానీ స్కిన్కి కానీ. అది కూడా మొరాక్కన్ కుజీన్లో మెడిటరేనియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వంటకాల్లో కూడా వాడుతూ ఉంటారు. అందుకనే మొరాక్కన్ విమెన్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో వెల్లుల్లిపాయలని కూడా మనం కట్ చేసేసుకుంటున్నాం. జస్ట్ రఫ్గా ఫ్రై చేసేసుకుందాం. అండ్ స్పైస్ లేకపోతే ఎలా, అది కూడా మొరాక్కోలోన. సో ఒక పండు మిర్చి కూడా తీసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా మిర్చి బాగా వేయించుకుంటే కారం కొంచెం తక్కువ అవుతుంది. ఎలాగో స్ట్యూ పద్ధతిలో మనం లిక్విడ్ హీట్ అంటే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే బాగా ఫ్రై చేసుకుంటే మన స్పైస్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్లీ క్రిస్పీ గార్లిక్ వచ్చేంత వరకు మన మిర్చి నైస్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆల్ రైట్, చిల్లీ, బ్రైట్ రెడ్ చిల్లీ ఇంకా గార్లిక్ ఫ్రై అవుతూ ఉండగా నేను అనియన్ని రెడీ చేసుకుంటాను. ఎటువంటి డిఫరెంట్ స్ట్యూలు అయినా కూడా కొంచెం ఈ ఘాటు అంటే అనియన్ ఘాటు తగిలితే కూడా చాలా రుచిగా ఉంటుంది. అండ్ పచ్చిగా వాడట్లేదు కాబట్టి, కుక్ చేసుకుంటున్నాం కాబట్టి కాస్త స్వీట్నెస్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఇండియన్ వంటకాలలో గ్రేవీ కర్రీ తయారు చేసుకుంటూనే ఉంటాం. ఈజీ
ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రాజ్మాని తయారు చేసుకుంటూ ఉంటాము. దానికి ఒక మంచి ట్యాంగినెస్ కోసం మనం టమాటోస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా ఈ మొరాక్కన్ వంటకంలో, ఈ మొరాక్కన్ లోబియా స్ట్యూలో కూడా నేను టమాటోస్ని యూజ్ చేస్తున్నాను. అది కూడా 2 డిఫరెంట్ వెరైటీస్. సో చాలా ట్యాంగీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో బీన్స్ వేసుకుంటాను, ఎందుకంటే టమాటోస్ కంటే బీన్స్ కుక్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ ఏవి, సో తీసేసుకున్నా. కాస్త పెద్దగా కట్ చేసుకుంటున్నాను, సో దట్ స్ట్యూలో కుక్ అయిన తర్వాత కూడా ఒక మంచి స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. వేసేసుకుందాం బీన్స్. ఇప్పుడు మనం ఇందులో ఈ కాజున్ స్పైస్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ వేసుకుందాం కాస్త పసుపు కూడా, అండ్ సాల్ట్ వేసేసుకోవాలిగా, సో ఇప్పుడే వేసేసుకుందాం కాస్త ఉప్పు. మిక్స్. సో ఇప్పుడు మనం మెల్లగా మనం వేసుకున్న వెజిటబుల్స్కి అంతా ఈ స్పైస్ తగిలేటట్టుగా ఫ్రై చేసేసుకుందాం. ఒకవేళ కాజున్ స్పైస్ అవైలబుల్గా లేకపోతే కారపొడితోటి ఈ పికిల్ అంటే ఊరబెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే రెగ్యులర్ స్ట్యూ కంటే కూడాను మీరు ఒక డిఫరెంట్ మొరాక్కన్ టచ్ని యాడ్ చేస్తారు, ఈజీగా, అఫోర్డబుల్గా. సో ఇప్పుడు నేను ఇందులో ఈ లోబియా గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను టమాటోస్ని యాడ్ చేయట్లేదు, ఎందుకు అంటే ఆ టమాటో జ్యూసీనెస్ అండ్ ఆ టెక్స్చర్ నాకు అలాగే ఉండడం ఇష్టం అనమాట. అందుకనే 2 టమాటోస్లో ఒక టమాటో నేను లాస్ట్ మినిట్కి యాడ్ చేస్తాను, సో దట్ ఆ ఫ్రెష్నెస్ కూడా యాడ్ అవుతుంది. లైట్గా కొంచెం మంట తక్కువ చేసుకుని మనం ఫ్రై అవ్వనిద్దాం దీన్ని. అండ్ మన టమాటోస్కి మేకప్ వేసేద్దాము. ఫస్ట్ మనం కొంచెం కుక్ చేసుకునే టమాటోస్ని కాస్త పెద్దగా కట్ చేసుకుందాం. రైట్. ఎప్పుడైనా కూడా మనం గ్రేవీ కర్రీ కానీ లేకపోతే పులుసు లాగా తయారు చేసుకునేటప్పుడు కూడాను బాగా వేయించుకుని వెజిటేబుల్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ని బాగా వేయించుకుని యాడ్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ వెజిటేబుల్ ఇంగ్రీడియంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతాయి. ఇక్కడ కూడా మనం అదే ప్రొసీజర్ని ఫాలో చేసుకుంటున్నాము. ఇక్కడి వరకు అయితే స్టిర్ ఫ్రైడ్ లాగా ఉంది, మనం మెల్లగా దీన్ని స్ట్యూ లాగా మార్చుకుందాము. ఓకే, ఇక్కడి వరకు అయితే డ్రైడ్గా మనం ఈ కర్రీని తయారు చేసుకుంటున్నాం, చాలా ఘాటుగా ఉంది. ఇప్పుడు నేను ఇందులో ఈ వెజ్ స్టాక్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఇందులో సన్ డ్రైడ్, ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న సన్ డ్రైడ్ టమాటోస్ని ఇలా యాడ్ చేస్తాను. సో గుడ్, పర్ఫెక్ట్లీ ఫ్లేవర్ఫుల్ సన్ డ్రైడ్ టమాటోస్. సింపుల్గా సన్ డ్రైడ్ టమాటోస్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇళ్ళల్లో, నెక్స్ట్ టైం ఎక్కడ వచ్చిన వెంటనే సింపుల్గా కట్ చేసేసుకుని కాస్త ఆలివ్ ఆయిల్ అండ్ కాస్త సాల్ట్ వేసేసుకుని ఊరబెట్టేసుకుంటే ఎండకు పెట్టేసుకుంటే సరిపోతుంది. దాట్స్ ఆల్. చాలా టేస్టీగా ఈ టమాటోస్ని రెడీ చేసుకోవచ్చు. తర్వాత మేబీ సమ్ అదర్ టైం ఈ టమాటోస్తో ఎలాంటి డిఫరెంట్ డిషెస్ తయారు చేసుకోవాలని కూడా చెప్తాను. కానీ ఈ రోజు మాత్రం మనం మొరాక్కన్ స్ట్యూని నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ సన్ డ్రైడ్ టమాటోస్ని కూడా పైనుంచి వేసేసుకుందాము. బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒక ఇంచుమించు ఒక 20 to 25 minutes వరకు ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుంటూ కింద బర్న్ కాకుండా మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టుకుని ఆవిరితోటి యూజ్ చేసిన ఆ స్టాక్, వెజిటబుల్ స్టాక్ వాటర్ తోటి కూడాను ఫ్లేవర్ఫుల్గా ఈ స్ట్యూని తయారు చేసుకుంటాను. ఫైనల్గా ఏం చేస్తానో తెలుసా, ఈ టమాటోని, ఈ ఫ్రెష్ టమాటోని కూడా బుజ్జి బుజ్జి ముక్కల్లా కట్ చేసేసుకుని పైన అలా గార్నిష్ చేసి కాస్త పార్స్లీ ఉంటే పార్స్లీ, కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేస్తే రైస్తో పాటు కానీ రోటితో పాటు కానీ మొరాక్కన్ ఫ్లేవర్స్ని కాస్త డిఫరెంట్గా ఈ సన్ డ్రైడ్ టమాటోస్తో ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.
ఒక సూపర్ యమ్మీ చాలా చాలా స్పైసీ వెరైటీ ఆఫ్ వెజిటబుల్ టెక్స్చర్స్తో తయారు చేసుకున్న స్ట్యూ తర్వాత ఈ రెసిపీ పేరు బాస్తిలా. బాస్తిలా అన్న పేరు విన్న వెంటనే చాలా కాంప్లికేటెడ్గా ఏదో పెద్ద భయంకరంగా ఉండేటట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ముద్దుగా చాలా క్విక్గా తయారు చేసుకున్న ఒక సూపర్ యమ్మీ వంటకం ఇది. ప్రొసీజర్ ఇస్ వెరీ వెరీ సింపుల్. అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? స్వీట్ అండ్ సావర్ పేస్ట్రీ. పేస్ట్రీ అంటే మనకి రెగ్యులర్గా అయితే బేకరీలో కనిపించే ఆ కేక్ ముక్కలే అనుకుంటారు. కాదు, పేస్ట్రీ అనేది ఒక టైప్ ఆఫ్ బేకింగ్ అనమాట. ఇందులో స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు, స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం పఫ్లను తింటూ ఉంటాం కదా, దాన్ని కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే పఫ్ పేస్ట్రీ అని అంటారంట. కానీ ఈరోజు మనం ఈ పేస్ట్రీని కొంచెం సావర్గా కాస్త కారంగా తయారు చేసుకుందాము, సేవరీగా. ఈ రెసిపీ కొంచెం తీపి ఎక్కువగా ఉన్నా కూడాను మొరాక్కన్స్ వీళ్ళు డెజర్ట్ లాగా తినరు, ఇది సపరేట్ స్నాక్ లాగా ఎంజాయ్ చేస్తుంటారు. మొరాక్కన్ వంటకాలలో డ్రై ఫ్రూట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఆ స్వీట్నెస్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారని మనకు తెలిసిన విషయమే. అందుకే ఈరోజు మనం తయారు చేసుకునే బాస్తిలా కొంచెం స్పైసీగా, కాస్త పుల్లగా, కొంచెం తీయగా ఉండే ఒక సూపర్ యమ్మీ వంటకంలాగా మార్చుకుందాము. దీనికి బోల్డంత హిస్టరీ కూడా ఉంది. దీని పేరు ఎక్కడి నుంచి వచ్చిందో అవన్నీ మనం వంట చేస్తూ మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. పసుపు, ఐసింగ్ షుగర్. నేను ఇక్కడ చికెన్ బాస్తిలాని తయారు చేసుకుంటున్నాను కాబట్టి చికెన్ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను పఫ్ పేస్ట్రీ షీట్ కోసము జస్ట్ మైదాని. మైదా, కాస్త ఆయిల్, కాస్త ఉప్పు వేసుకుని కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకుని నేను స్మూత్గా ఒక మిక్స్చర్ డో లాగా తయారు చేసి పెట్టేసుకున్నాను. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్. అసలు ఈ బాస్తిలాని డిఫరెంట్ షేప్స్లో కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్గా అయితే ఒక పెద్ద పై లాగా, ఒక ఇళ్ళలో బేక్ చేసుకునే కేక్ లాగా, అంటే ఫ్లాట్గా సర్క్యులర్గా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి కట్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. కానీ నేను క్విక్గా అవ్వాలని చెప్పేసి, క్యూట్గా కూడా ఉండాలని చెప్పి ఇలా అవెన్ ప్రూఫ్ డిష్లో తయారు చేసుకుంటున్నాను. నైస్ క్యూట్ లిటిల్ స్క్వేర్ డిష్. ఇందులోనే మనం తయారు చేసేసుకుని డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసుకుందాము. పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా మీ దగ్గర టాట్ ట్రే కూడా ఉన్నా కూడా అందులో కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ క్విక్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. మీతో మాట్లాడుతూ క్విక్గా అయిపోవాలి అని చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ ప్యాన్ సూపర్ హాట్గా రెడీ చేసేసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుని లెవెల్ బై లెవెల్ ఈ యమ్మీ రెసిపీని, ఆ ఫైనల్ పర్ఫెక్షన్ని మనం అచీవ్ చేద్దాం. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను స్క్రాంబుల్డ్ ఎగ్స్ రెడీ చేసుకుందాం మనము కాస్త చిల్లీ తోటి. సో మనం పై తయారు చేసుకున్న తర్వాత సర్వ్ చేసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ అండ్ లేయర్స్ అండ్ టెక్స్చర్స్ మనకి తెలియాలి. అందుకని చాలా కలర్ఫుల్గా మనం ఈ రెసిపీని తయారు చేసుకున్నాము. ఫస్ట్ కాస్త ఎగ్ వేసేసుకుందాం. ఇందులో నేను వేసుకుంటున్నాను ఈ యమ్మీ స్పైసీ గ్రీన్ చిల్లీస్, క్విక్ అండ్ ఈజీ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇవి చాలామంది బ్రేక్ఫాస్ట్కి స్క్రాంబుల్డ్ ఎగ్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్లేవరింగ్ కోసం కాస్త సాల్ట్ అండ్ కాస్త పెప్పర్. ఈ రెసిపీలో ప్రతి లేయర్లో నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, అందుకని కాస్త జాగ్రత్తగా కొంచెం మెల్లగా ఆ సాల్ట్ క్వాంటిటీని గమనిస్తూ మనం యాడ్ చేసుకుందాము. ఓకే, సింపుల్ క్విక్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. దీంతో పాటు జస్ట్ కాస్త బ్రౌన్ బ్రెడ్ని టోస్ట్ చేసి కొంచెం టమాటో సాలెడ్ని కూడా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనం ఈ మొరాక్కన్ బాస్తిలాని తయారు చేసుకుంటున్నాం కాబట్టి లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్. నేను ఒక చిన్న బౌల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సాల్ట్. ఈ ప్యాన్లో ఆల్రెడీ కాస్త చిల్లీ ఫ్లేవర్, కాస్త ఎగ్ ఫ్లేవర్ ఉంది. ఈ ఫ్లేవర్స్ని యూస్ చేస్తూ నేను నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మళ్ళీ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇందులో నేను వేసుకుంటాను కాస్త ఆనియన్స్ని. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం క్యారమలైజ్ అయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను చిన్న బటర్ ముక్క అండ్ అల్లం ముక్కలు కూడాను.
సో దట్ అనియన్స్ పర్ఫెక్ట్గా క్యారమలైజ్ అయి ఉంటాయి, ఆయిల్లో ఒక మంచి బేస్ ఫామ్ అయిపోయింది, అండ్ బటర్ ఒక మంచి ఆ బటరీ రిచ్నెస్ని కూడా యాడ్ చేస్తుంది. మనం బటర్లో అల్లం ముక్కలు ఇంకా ఆనియన్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, చాలా చాలా కమ్మగా మారబోతున్నాయి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ చికెన్ ముక్కల్ని బటరీ గుడ్నెస్లో బాగా ఫ్రై చేసుకున్నా. సో చికెన్ రాగా అన్నప్పుడు స్టిక్ అయినా కూడా కొంచెం కుక్ అయితే పొడి పొడిగా సపరేట్ వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఇంచుమించు ఒక 70% వరకు మనం దీన్ని కుక్ చేసేసుకుందాము. ఆల్రైట్, కొంచెం వేసుకుందాం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు కాస్త ఫ్లేవరింగ్ని, ఫ్రెష్ హర్బ్ని యాడ్ చేస్తున్నాను. వేస్తున్నాను కాస్త సేజ్ని, లిటిల్ ఆఫ్ సేజ్, అండ్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నేను ఇందులో కాస్త దాల్చిన చెక్క ముక్క కొంచెం పెద్దగా ఉండేటట్టుగా వేసేసుకుంటాను. ఇలా వేసేసుకోవడంతో ఫ్లేవర్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మొత్తం బేకింగ్ పూర్తిగా అయిపోయేంత వరకు ఆ జ్యూసెస్ అండ్ రిచ్నెస్ మొత్తం మిగతా ఇంగ్రీడియంట్స్కి యాడ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేయచ్చు. ఆ సేజ్ అరోమా చాలా స్ట్రాంగ్గా వండర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను కాస్త పసుపు అండ్ ఈ వాల్నట్స్ అంటే అక్రూట్ ముక్కలు. బ్యూటిఫుల్. ఇప్పుడు నేను ఇందులో సూపర్ వెరైటీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయబోతున్నాను. మంట ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వేసేసుకుంటున్నాను ఇందులో కాస్త ఐసింగ్ షుగర్ ఆ స్వీట్నెస్ కోసం అండ్ కాస్త తేనె, ఫైనలీ ఇందులో వేసుకుంటున్నాను కొంచెం saffron water. Everything up. ఫైనలీ ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్నెస్ కోసం నేను ఇందులో నిమ్మకాయని యూజ్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మంట కొంచెం తక్కువైన తర్వాత ఫ్రెష్ లెమన్ జ్యూస్ ఇలా యాడ్ చేద్దాం. పర్ఫెక్ట్. Smells so good. One more quick mix. అయిపోయింది. మన బాస్తిలాకి కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయింది. అసలు ఈ బాస్తిలా నా పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని అనుకుంటున్నారా? స్పానిష్ వర్డ్ బాస్తిలా కాదు, పేస్తిలా అనే వర్డ్ ఇక్కడ అరబిక్ టచ్ యాడ్ చేసిన తర్వాత బ అయిపోయింది. అందుకనే పాస్తిలా ఇక్కడ అరబిక్ వంటకాలలో, మొరాకన్ వంటకాలలో బాస్తిలా అని అంటారు. స్పానిష్ లాంగ్వేజ్లో దీని అర్థం ఏంటి అంటే స్మాల్ పేస్ట్రీ అని అర్థం అనమాట. సో క్యూట్ లిటిల్గా తయారైన పాస్తిలా మన మొరాకోకి వచ్చేసి బాస్తిలాగా మారి చాలా రిచ్ గ్రాండ్ అరబిక్ ఫ్లేవర్స్తో చాలా చాలా రుచిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ లేయర్లో అడుగు పెట్టేసుకున్నాము. అదే ఈ షీట్ని రోల్ చేసుకోవడం. మనం పఫ్ పేస్ట్రీ షీట్ కూడా యూజ్ చేయొచ్చు అని తెలుసు కదా, కానీ వెంటనే వంటకం తయారు చేసుకోవాలంటే ఎలా? అందుకని ఈ మైదా మిక్స్చర్ని యూజ్ చేసి తయారు చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, ఇక్కడ పఫ్ పేస్ట్రీ షీట్ లేనప్పుడు ట్రెడిషనల్గా పఫ్ పేస్ట్రీ షీట్ అంటే కొంచెం టైం పట్టి జరుగుతుంది కాబట్టి ఈజీగా మిమిక్ చేయడం కొంచెం కష్టం. అందుకనే ఒక చిన్న సింపుల్ టెక్నిక్తో మనం లేయర్స్ని ఫామ్ చేసుకుందాము. కాస్త స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని, ట్రెడిషనల్గా అయితే మధ్యలో బటర్ కూడా అప్లై చేస్తారు, కానీ మనం కొంచెం ఈజీగా చీట్ చేసుకుందాం. ఇది నా సీక్రెట్ అనమాట. సో దీన్నే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది స్ప్రెడ్ చేసుకున్నాము. మరి ఎక్కువగా ప్రెస్ చేసేసుకుంటే మనం వేసుకున్న లేయర్స్ అన్నీ ఫ్లాట్ అయిపోతాయి. అందుకని
కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుని, దీన్ని బుక్ ఫోల్డ్ అంటారు, అలాగే మనం దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా, లేయర్స్ ఫ్లాట్ కాకుండా, గుడ్ ఎనఫ్. బోల్డ్ అని ఫోల్డ్స్ చేసుకున్న యమీ షీట్ ఇది. చూడడానికి చాలా సింపుల్గానే ఉన్నా బేక్ అయిన తర్వాత కట్ అయితే లేయర్ బై లేయర్ మనకు తెలుస్తుంది, చాలా అందంగా ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింపుల్ ట్రిక్. నేను ఇచ్చిన మీకు ఒక సింపుల్ క్విక్ సీక్రెట్ అన్నమాట ఇది. నెక్స్ట్ టైం పఫ్ పేస్ట్రీ షీట్ అవైలబుల్గా లేకపోతే మరీ ఇంత ఫాస్ట్గా, ఇంత షార్ట్కట్లో కాకుండా కాస్త నిదానంగా, కాస్త నెమ్మదిగా నేను చూపించిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. కావాలంటే మధ్య మధ్యలో బటర్ కూడా అప్లై చేసుకుంటే ఇంచుమించు పఫ్ పేస్ట్రీ షీట్ మీరు ఇమిటేట్ చేసేసినట్టే. ఓకే, సో ఇప్పుడు ఎస్ దిస్ ఇస్ డన్. మెల్లగా మనం లోపల ప్రెస్ చేసేసుకున్నాం. అండ్ ఎప్పుడైనా కూడా పఫ్ పేస్ట్రీ షీట్ తయారు చేసుకున్న తర్వాత, మరి బేసికలీ పైస్ ఆర్ టార్ట్స్ తయారు చేసుకున్న తర్వాత ఒక చిన్న ట్రిక్ అనేది, ఒక చిన్న స్టెప్ అనేది అస్సలు మర్చిపోద్దు. అదేంటో తెలుసా? ఒక ఫోక్ తీసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడంతో ఉబ్బదనమాట. పర్ఫెక్ట్ షేప్, మనం చేసిన షేప్ అలాగే ఉంటుంది. హీట్ సమానంగా అన్ని కార్నర్స్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇందులో చాలా అనీవెన్గా ఉంది అనిపిస్తుంది కదా, తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ అసలు అనీవెన్గా ఉండదు, చాలా ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఈ ఫిల్లింగ్ని యాడ్ చేసేస్తాను. డిఫరెంట్ వేస్లో తయారు చేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అంటే కింద ఎగ్ పెట్టుకుని పైన చికెన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ని పైన యూస్ చేయబోతున్నాను. ఈ లిక్విడ్ని కూడా యూస్ చేసేద్దాము. ఓకే, అండ్ ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని కూడా నేను యాడ్ చేసేస్తాను స్పైసీ చిల్లీస్తో. పర్ఫెక్ట్. సో ఇలా కావాల్సిన సీక్రెట్స్ అన్నీ ఈ కప్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగానే ఇంకొక లేయర్ని ఫామ్ చేసి పైన క్లోజ్ చేసేస్తాను. ఆ తర్వాత స్టెప్ ఏంటో అప్పుడు చూద్దాం. ఆల్ రైట్, షీట్ని పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఫోక్ తోటి లైట్గా హోల్స్ పెట్టేసుకుందాము. ఈసారి అయితే కొంచెం పైన పెట్టుకుంటున్నాం కాబట్టి కాస్త డిజైన్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. దట్స్ ఆల్. జనరల్గా అయితే పేస్ట్రీస్ మీద ఎగ్ వాష్ చేస్తారనమాట, లేకపోతే వాటర్ తోటి కూడా ఈజీగా చేయొచ్చు. నేను లైట్గా ఒక సిలికాన్ బ్రష్ని వాటర్లో డిప్ చేసి కొంచెం బ్రష్ చేసేసుకుంటాను పైన, ఒక మంచి కలర్ కోసం. దట్స్ ఆల్. మన క్యూట్ లిటిల్ బాస్తిలా అవెన్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా అవ్వడానికి రెడీ అయిపోయింది. అవెన్ని ఆల్రెడీ నేను 190 degreesకి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఒక 20 minutes వరకు. సో మై అవెన్ ఇస్ నైస్ అండ్ హాట్. సో ఇప్పుడు నేను అవెన్లో పాప్ చేసేసి ఇంకొక 15-20 minutes వరకు చూస్తూ చెక్ చేసుకుంటూ ఈ యమీ బాస్తిలాని నేను కుక్ చేసుకుంటాను 190 degrees వరకు. సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ది అవెన్. తర్వాత డైరెక్ట్ ప్రోడక్ట్ని డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి మీకు చూపించేస్తాను. సో ఎస్, యమీ బాస్తిలా తోటి మన మొరాక్కన్ జర్నీ ఎండ్కి వచ్చేసింది. చూసారుగా, ఇంట్రెస్టింగ్ వంటకాలతోటి, వెరైటీ కాంబినేషన్స్ తోటి మనకు తెలిసిన స్పైసెసే చాలా కలర్ఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వీక్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసాము. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాము. కొత్త కొత్త వంటలను నేర్చుకుందాము, వెరైటీ ఆఫ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచి.